హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను. బీన్స్ కర్రీని నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను, ఎందుకంటే తొందరగా అవుతుందని చెప్పి నేను కుక్కర్లోనే చేస్తాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇవి తొందరగా ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అవ్వడానికి నేను ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఫ్రై అవుతాయి, ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా ఫ్రై అవుతాయని 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. నేను ఏ కర్రీలోకైనా ముందు ఆనియన్స్ వేసాక 1/2 స్పూన్ కంపల్సరీగా సాల్ట్ వేస్తాను, ఎందుకంటే తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయని చెప్పి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. తర్వాత మళ్ళీ వేసుకుంటాను. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనిస్తాను. ఫ్రై అయిన కొంచెం ఆ స్మెల్ రాకుండా ఫ్రై అవ్వనిచ్చాక ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను ఛానల్ని స్టార్ట్ చేశాను, 1 మంత్ అవుతుంది స్టార్ట్ చేసేసి. ఏమైనా మిస్టేక్స్ అలా ఏమైనా ఉంటే చెప్పండి, క్లియర్ చేసుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. రేపు ఈవినింగ్కి మా ఇంట్లో దోశ కోసం నేను పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కర్రీ అయిపోయేలోపు నా దోశ పిండి కూడా రెడీ అయిపోతుంది. టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కర్రీ పొయ్యి మీద వేసేసి ఇది కూడా వేసేస్తున్నాను. ఇందులో నేను రైస్ యాడ్ చేశాను, వండిన అన్నంని యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం మెత్తగా వస్తాయి దోశలు, కొంచెం మంచిగా ఉంటాయని చెప్పి ఎప్పుడు రైస్ యాడ్ చేస్తాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలు. ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ దోశ పిండిలో నేను అటుకులు ఉంటే అటుకులు వేస్తాను, లేదంటే రైస్ ఉంటే రైస్ వేస్తాను. అటుకులు వేస్తే కూడా మెత్తగా వస్తాయి దోశలు, బాగుంటాయి అని చెప్పి అటుకులే వేస్తాను. అటుకులు లేవు కాబట్టి నేను రైస్ వేసాను. మార్నింగ్ వండిన అన్నం ఉంటుంది కదా, అది వేసాను. నా దోశ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇందులో ఒక 2 టమాటాలు కూడా యాడ్ చేసేసి కొంచెం కారం వేసుకుంటాను. 1/2 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక 1/2 స్పూన్ సరిపోతుందని చెప్పి 1/2 స్పూన్ వేసాను. మూత పెట్టేసి దాని మీద వాటర్ పోసాను. వాటర్ పోస్తే కొంచెం తొందరగా అవుతుందని చెప్పి వాటర్ పోసాను. కింద కూడా మాడదు వాటర్ పోస్తే, అందుకే వాటర్ పోసాను. నెక్స్ట్ చపాతీ పిండి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నైట్ చపాతీ కూడా సాల్ట్ పెరుగు యాడ్ చేస్తాను నేను చపాతీ పిండిలో ఎప్పుడు. బీన్స్ కర్రీ చపాతీకి కూడా బాగుంటుంది, అందుకే బీన్స్ కర్రీ చేస్తున్నా అనేసి చపాతీ కూడా చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము కర్రీని.
ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుందామని క్లీన్ చేసేస్తున్నాను. ఇవి క్లీన్ అయిపోలేపు అటు కర్రీ, రైస్ రెడీ అయిపోతున్నాయి. ఒకసారి మూత తీసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి, మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుంటాను. 3 విజిల్స్ వచ్చే వరకు పెడతాను. తర్వాత చపాతీ, ఆ విజిల్స్ వచ్చేలోపు చపాతీలు కూడా రెడీ చేద్దామని చెప్పి రెడీ చేసేస్తున్నాను. ఈలోపు 3 విజిల్స్ వచ్చేసాయి. ఒకసారి కర్రీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ చపాతీ కూడా చేసేస్తున్నాను. చపాతీ చేయడం కూడా అయిపోయింది. నైట్ డిన్నర్కి అన్నీ రెడీ అయిపోయాయి. చపాతీ, రైస్, కర్రీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.